ప్రవర్తన అని కూడా ప్రకాష్ రాజ్ చాలా తీవ్రంగా గవర్నర్ ని మాట్లాడాడు. సో గవర్నర్ బీజేపీ వాడు, బీజేపీ రాజకీయ నాయకుడు, 2 సార్లు ఎమ్మెల్యేగా గోవాలో, ఒకసారి మినిస్టర్ గా ఎన్నికైన వాడు, కొంతకాలం స్పీకర్ గా కూడా గోవా అసెంబ్లీ స్పీకర్ గా కూడా ఆయన 2-3 ఏళ్ళు పనిచేశాడు. సో క్లియర్ గా ఆయన బీజేపీ వ్యక్తి, బీజేపీ ఇంట్రెస్ట్ ని 100% పాటిస్తాడు. ఆయనకి రాజ్యాంగం ముఖ్యం కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రాజ్యాంగాలు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఐడియాలజీ ఇంపార్టెంట్, వాళ్ళ పొలిటికల్ పార్టీ బీజేపీ ఇంపార్టెంట్. 89 నుంచి ఆయన బీజేపీలో ఉన్నాడు, అంతకుముందు ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త. సో అందువల్ల గవర్నర్కి వ్యతిరేక పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. ఇది మోడీకి వ్యతిరేకత బలంగా పెరుగుతుంది. మోడీ ఏమనుకుంటున్నాడు, రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయనుకుంటున్నాడు. దీనివల్ల ఇంకా తీవ్ర వ్యతిరేకత పెరుగుతుంది. ఒకవేళ మోడీ ఇప్పుడు ప్లాన్ ఏంటి, మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలి అనేది మోడీ ప్లాన్ ఉండొచ్చు. అది కానీ జరిగితే మాత్రం విజయ్కి ఈసారి తిరుగులేని మెజార్టీ తమిళ ప్రజలు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం సింపతి వచ్చేస్తుంది విజయ్కి. ఇంత గెలిచినా కూడా విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయలేదనేది ప్రజల మద్దతు ఇంకా పెరుగుతుంది. డిఎంకే, ఏఐడిఎంకే కూడా విజయ్ని విమర్శించలేని పరిస్థితులకి నెట్టేస్తారు. వాళ్ళందరూ కూడా బీజేపీని విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. సో బీజేపీ వర్సెస్ ఆల్ పార్టీస్ ఇన్ తమిళనాడు కైండ్ ఆఫ్ ఒక పోలరైజేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏఐడిఎంకే కూడా పరువు పోతుంది. ఎందుకంటే ఈసారి పోయి ఓట్లు అడగలేరు. ఏమని అడగాలి ఏఐడిఎంకే, ఎందుకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయని ఏం చెప్పుకోవాలి అంటే, బీజేపీ తీసుకునే ఒక యాంటీ కాన్స్టిట్యూషనల్ నిర్ణయం వల్ల మళ్ళీ ఎన్నికలు కానీ వస్తే మాత్రం బీజేపీకి అది సౌత్ ఇండియాలోనే పెద్ద దెబ్బ తగులుతుంది. మరి అటువంటి నిర్ణయం బీజేపీ తీసుకుంటుందా అనేది చూడాలి. ఎందుకంటే చాలా దారుణంగా బీజేపీ వ్యవహరిస్తుంది గవర్నర్ ద్వారా. అందరికీ తెలుసు, అందరూ రాజ్యాంగ నిపుణులు అందరూ కూడా అంటుండేది ఏమంటే, అతిపెద్ద లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని పిలిచి నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయి, నీకు 1 వీక్ 10 days 2 weeks టైం ఇస్తున్నాను, ఈ లోపల ప్రూవ్ చేయి, అసెంబ్లీలో ప్రూవ్ చేయని చెప్పాలి. అసెంబ్లీలో ప్రూవ్ చేయలేనప్పుడు గవర్నమెంట్ పడిపోతుంది. ఇప్పుడు యడియూరప్పది అదే అయింది. యడియూరప్ప లార్జెస్ట్ పార్టీ అని పిలిచారు, అసెంబ్లీ 2 రోజుల్లో గవర్నమెంట్ కూలిపోయింది. అసెంబ్లీలో చేయలేరని తెలిసి కూడా గవర్నర్ ఇచ్చారు అక్కడ. అంటే అది అప్పుడు కూడా బీజేపీ గవర్నరే ఉన్నాడు అక్కడ. సో వాళ్ళ పార్టీ ఉన్నప్పుడేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా తమ వ్యక్తిని, వాడికి మెజార్టీ లేదని తెలిసినా వాళ్ళని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయించడం, ఎందుకంటే ఏదో ఒక రకంగా లాగేసుకోవచ్చు కదా అని. అది కుదరినప్పుడు సైలెంట్గా అయిపోవడం. ఇప్పుడేమో విజయ్కి హ్యాపీగా గవర్నమెంట్ ఫామ్ చేసి, ఆయనకి ప్రాబ్లం ఉంది, 6 మందే కావాల్సింది. 6 మందిని తీసుకోలేడు. 2 వారాలు టైం ఇస్తే 6 మందిని తీసుకోగలడు ఆయన. అసలు ఇప్పుడే ఆయన కానీ నైతిక విలువలు తెలియదకాలు ఇచ్చినుంటే ఈ పార్టీకి ఆయన తీసేసుకోండేవాడు, లాగేసుకోండేవాడు. ఎందుకంటే ఆల్రెడీ ఏఐడిఎంకేలో ఒక బలమైన వర్గం విజయ్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఆయన అట్లా బ్యాక్ డోర్ లో లాక్కొని గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది విజయ్కి లేదు. దాని బదులు నేను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తాననే దీంట్లోనే విజయ్ ఉన్నాడు. విజయ్ ఏంటంటే అర్జెంటుగా నేను సీఎం అయిపోవాలని ఆయన బయలుదేరి పార్టీ పెట్టలేదు. ఆయనకి తెలుసు ఇది సుదీర్ఘ జర్నీ, నేను పోరాడతాను, నాకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఫామ్ చేయాలని లేదనేది విజయ్కి ఉంది. సో అందువల్ల విజయ్కి ఏమి ఎవరినో ఒకరిని లాగేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేయాలనేది ఇంకా ఆ స్థాయిలో కరప్ట్ అయిపోవాలి విజయ్. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో మాత్రం బీజేపీకి చాలా పెద్ద దెబ్బ ఈ సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే స్టాలిన్ చాలా మెచ్యూర్గా, ఎందుకంటే వాళ్ళకి చాలా అనుభవం ఉంది పార్టీకి, డిఎంకేకి. స్టాలిన్ చాలా అనుభవం ఉన్న నాయకుడు. రెండోది ఆయనకి క్లారిటీ ఉంది, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి స్టాలిన్కి. ఆ పార్టీలో కూడా మహా సీనియర్స్ అంతా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా స్టాలిన్కి ఎమర్జెన్సీ పవర్స్, ఎమర్జెన్సీ డెసిషన్స్ తీసుకునే పవర్స్ ఇచ్చేశారు. కాబట్టి బీజేపీకి చాలా తీవ్రమైన వ్యతిరేకత తమిళనాడులో వచ్చింది. బీజేపీ ఒక రకంగా సెల్ఫ్ గోల్ అని చెప్పుకోవచ్చు. గవర్నరు మన విజయ్ని కాదు ఇబ్బంది పెడుతుండేది, గవర్నర్ ఇబ్బంది పెడుతుండేది మోడీనే యాక్చువల్గా. ఎందుకంటే మోడీకే ఇది దెబ్బ తప్ప విజయ్కి ఏమి దెబ్బ లేదు. విజయ్ని ఆపే కొద్దీ విజయ్కి సింపతి పెరుగుతుంది, బలం పెరుగుతుంది. స్టాలిన్ లాంటి వాళ్ళు కూడా బిగినింగ్ లో దూరంగా ఉన్నారు, కాంగ్రెస్ ని విమర్శించారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా విజయ్ని విమర్శించారు. ఇవాళ వాళ్ళందరూ సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి తమిళనాడులో ఖచ్చితంగా గవర్నర్ గానీ డెసిషన్ తీసుకోకపోతే త్వరగా అల్లర్లు కూడా ఇదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళ ప్రజలు పోరాడగలరు. ముఖ్యంగా నార్త్ ఇండియా డామినేషన్ కి తమిళ్లో చాలా తీవ్రంగా ఎప్పటి నుంచో వాళ్ళు అనేక వందల ఉద్యమాలు చేసిన చరిత్ర తమిళనాడు ప్రజలకు ఉంది. రెండోది ఇక్కడ నాయకత్వం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇటు విజయ్ గానీ ఇటు స్టాలిన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు యాంటీ బీజేపీ స్టాండ్ తో.
ఏఐడిఎంకే ఏమి చేయలేని పరిస్థితి. ఏఐడిఎంకేలో కూడా ఒక వర్గం గట్టిగా విజయ్ వైపే ఉన్నారు. కాబట్టి నేను అనుకోవడం గవర్నర్కి భంగపాటు, మోడీకి భంగపాటు అనేది తప్పదు.